హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మరో అప్డేట్ మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అప్డేట్ ఏంటంటే మన జరిగినటువంటి వరద బాధితులకైతే నష్టపరిహారాన్ని మన మన కూటమి ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఫ్రెండ్స్. నష్టపరిహారంతో పాటు ఆ నష్టపరిహారాన్ని అకౌంట్లకు వేయడం, అలాగే రైతులకు అదంతా నష్టపరిహారాన్ని కూడా చెప్పనుంది. అలాగే వాహనదారులకు కూడా ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసే విధానాన్ని కూడా చెప్పనుంది. ప్రతి ఇంటికి సర్వే కూడా ప్రారంభించడం. అదేంటో మనం పూర్తి వివరాలు తెలుసుకున్నాం ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే బెల్ సింబల్ మీద క్లిక్ చేశారంటే ఇలాంటి నోటిఫికేషన్ మీకు ప్రతిరోజు వస్తుంది ఫ్రెండ్స్. అలాగే నాకు లైక్ చేసి కూడా మీరు సపోర్ట్గా ఉంటారని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం పూర్తిగా అయితే వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. పూర్తి వివరాలు ఏంటంటే నేటి నుంచి నష్టపరిహారానికి అంచనా అయితే వేయనున్నారు. 2,32,000 నివాసాల్లో సర్వే అయితే చేయబోతున్నారు. అలాగే వ్యాపార సంస్థలకు నష్టపరిహారం కూడా అంచనా వేయనున్నారు. ప్రతి కుటుంబ సభ్యులు ఇంట్లో ఎవరున్నా సరే సర్వే చేస్తారు. అలాగే ధృవీకరణ కోసం ఆధార్ కార్డు అయితే తప్పనిసరిగా ఉండాలి ఆ నష్టపరిహారానికి. అలాంటి అంచనా వేయడానికి అయితే ఫస్ట్గా ఎన్టీఆర్ జిల్లాలో అయితే ఇది ప్రారంభించినారు. ఆ వివరాలంటే మనం పూర్తిగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. సోమవారం ప్రారంభం కానుంది ఈ నష్టపరిహారాన్ని గురించి. అంటే 2,32,000 గృహాలతో పాటు వాణిజ్య వ్యాపార సంస్థలకు కూడా జరిగిన నష్టాన్ని కూడా అంచనా వేయనున్నారు. అయితే దీనికి గాను రెవెన్యూ డిపార్ట్మెంటు, అలాగే సచివాలయం డిపార్ట్మెంట్తో పాటు 17,000 మంది బృందాలను ఏర్పాటు చేశారు. నష్టం అంచనా నమోదుకు ప్రత్యేక యాప్ను కూడా రూపొందించారు ఫ్రెండ్స్. దీనికోసంగా ఈ బృందాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రధాన కార్యదర్శి రెవెన్యూ శాఖ ఆర్పి సియోడియా నేతృత్వంలో అయితే ఈ ఆదివారం విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అయితే వీళ్ళకి ఆ యాప్ను శిక్షణ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అనంతరం ఎన్టీఆర్ ఒక బృందానికి డిప్యూటీ తహసీల్దారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో వహిస్తారనేసి మనకైతే తెలిపారు ఫ్రెండ్స్. వారితో పాటు వార్డు సెక్రటరీ, వాలంటరీ ఒకరు, అలాగే పోలీస్ సిబ్బంది కూడా ఒకరు ఉంటారనేసి మనకైతే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదంతా 3 రోజుల్లో నష్టపరిహారాన్ని నమోదు చేస్తామనేసి చెప్తున్నారు. ఎన్యూమరేషన్స్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రతి వార్డుకు ఒక ఐఏఎస్ అధికారితో పాటు జిల్లా అధికారి కూడా ఒకరైతే పనిచేస్తారనేసి తెలిపారు ఫ్రెండ్స్. అయితే ఎన్యూమరేషన్స్ బృందాలు వచ్చిన సమయంలో గృహ వ్యాపారస్తులు, యాజమానులు అందుబాటులో అయితే ఖచ్చితంగా ఉండాలనేసి కలెక్టర్లు చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారు తిరిగి వస్తే ఎన్యూమరేషన్స్ ఇబ్బందికి లేకుండా ఉంటుందనేసి వీళ్ళైతే కలెక్టర్లు సూచిస్తున్నారు. ఏదైనా ప్రాబ్లం అయ్యండి, ఇబ్బందులు అయ్యండి, ఎక్కడికన్నా వెళ్ళి ఉంటే వాళ్ళు కానీ వచ్చి మళ్ళీ సచివాలయం ఉన్నటువంటి సిబ్బందికి కానీ, రెవెన్యూ సిబ్బందికి కానీ మేము వచ్చాము, మాకు సర్వే చేయండి అనేసి ఒక సమాచారాన్ని ఇస్తే వాళ్ళు మళ్ళీ వచ్చి మన గృహాలను వాళ్ళు సర్వే చేస్తారు. తొలుత గృహాల్లో నష్టం అంచనా అయితే ప్రాధాన్యం అయితే ఇస్తారు. ఈ తర్వాత రిక్షాలకి, ఆటోలు, తోపుడు బళ్ళు ఏవైతే ఉన్నాయో, కార్లు ఏవైతే నష్టం పరిహారం ఏదైతే జరిగాయో వాళ్ళకి కూడా నష్టపరిహారాన్ని అంచనా వేసి వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే ఏమన్నా ఈ ఎల్ఐసి వాటికి ఉన్నటువంటి లైసెన్స్, ఇన్సూరెన్స్ అనేటువంటి ప్రక్రియను క్లెయిమ్ చేయడానికి ప్రభుత్వం ఈ ఇచ్చినటువంటి బృందాన్ని వాళ్ళు కూడా దానికి చర్యలు తీసుకుంటారు. నష్టపరిహారం అయినా కొద్దిగా అయితే మేము భరిస్తామనేసి ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. కొద్దిగా అయితే ఉంటే మేము దాన్ని రిపేర్ చేసి చెప్పడం జరిగింది. అలాగే ఈ వరద నష్టానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వానికి అయితే ఒక నివేదిక ఇచ్చింది ఫ్రెండ్స్. మన కూటమి ప్రభుత్వం 682 కోట్ల మేర నష్టం వాటిల్లిందనేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా అయితే వేసింది ఫ్రెండ్స్. క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్స్ అనంతరం నష్టం మరింత పెరిగే అవకాశం కూడా ఉందనేసి తెలిపింది ఫ్రెండ్స్. వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి శనివారం ప్రాథమికంగా అయితే నివేదికను పంపించడం అయితే జరిగింది. అది ఏంటో ఇలా ఉంది, చూద్దాం. దాని గురించి కూడా రోడ్లు, భవనాల శాఖకు అయితే 2,125 కోట్ల నష్టం అయితే వాటిల్లింది. అలాగే జల వనరుల శాఖకు 1,569 కోట్లు అయితే జరిగింది. ఆ తర్వాత పట్టణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖలకు అయితే 1,160 కోట్లు అయితే జరిగింది. తర్వాత పశు సంరక్షణ శాఖకు అయితే 12 కోట్లు జరిగింది నష్టం. ఆ తర్వాత వ్యవసాయ శాఖకు 300 కోట్లు, మత్స్యకారులకు అది 158 కోట్లు, ఉద్యానవన శాఖకు 40 కోట్లు, విద్యాశాఖకు 400
81 కోట్లు, గ్రామీణ నీటిపారుదల శాఖకు 76 కోట్లు, పంచాయతీ రాజ్ పరిధిలోని రోడ్లకు 128 కోట్లు అయితే జరిగింది. అలాగే అగ్నిమాపక శాఖకు 2 కోట్ల నష్టం అయితే జరిగినట్లు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. టోటల్గా మొత్తం 6,882 కోట్లు అయితే నష్టపరిహారం అయితే మనకు జరిగింది ఫ్రెండ్స్. ఇవన్నీ ఇలా ఉంటే నష్టపరిహారానికి వచ్చినప్పుడైతే ఖచ్చితంగా మన వాళ్ళందరూ ఉండి ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇటువంటివన్నీ ఖచ్చితంగా మనం ఇస్తే మీకు ఏ నష్టమైతే జరిగిందో దాని గురించి వివరించగలని చెప్తే దాని ప్రకారం వాళ్ళకి ఇచ్చినటువంటి యాప్లు దాన్ని నమోదు చేసుకొని మన నష్టపరిహారాన్ని అంచనా వేసి 15 రోజుల లోపల మనకైతే అకౌంట్లోకి కానీ చేతికి కానీ ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం ఇట్లాంటి పథకాల డబ్బులంతా మనకి నష్టపరిహారం కూడా గత జరిగినటువంటి కొన్ని దగ్గర నష్టపరిహారం కూడా అకౌంట్లోనే వేశారు. ఈసారి కూడా అకౌంట్లోనే వేయనున్నారు కాబట్టి అకౌంట్లోనే వేసే ఆలోచనలు అయితే ఉన్నారు కాబట్టి మీ అకౌంట్లో కూడా పనిచేస్తున్నాయా లేదని కూడా మీరు కొంచెం చెక్ చేసుకోవాల్సిందిగా నేను చెప్తున్నాను. ఎన్పిఎస్ఏ లింక్ అవి కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. ఇవన్నీ పనిచేస్తేనే మీకు ఇది పనిచేస్తుంది, అమౌంట్ డబ్బులు పడడం జరుగుతుంది కాబట్టి. అలాగే బైకులు ఇటువంటి వాటికి కూడా ఏమైనా రిపేర్లు కూడా చిన్న రిపేర్లు ఉంటే మేమే చేపిస్తామని కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు చూసుకుంటే జరుగుతుంది. వచ్చినప్పుడు నష్టపరిహారం చెప్తే జరుగుతుంది. అలాగే రైతులకు పంట నష్టపరిహారం కూడా ఈ క్రాప్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకైతే ఖచ్చితంగా నష్టపరిహారం జరుగుతుంది. బట్ ఈ క్రాప్ అయితే ఎవరైతే చేసుకోకుండా ఉన్నారో వాళ్ళకైతే ఈ క్రాప్ చేపించి ఎలా చేయాలని దాని నుంచి అంచనా వేసి వాళ్ళకు నష్టపరిహారాన్ని అందించే దిశగా కూడా ఆలోచిస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే వాహనదారుల ఇన్సూరెన్స్ కూడా మీకు ఖచ్చితంగా నష్టపరిహారం దాని ద్వారా చేస్తున్నారు. ఇంటింటి సర్వే కూడా ప్రారంభిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటికాడ ఉండి ఈ సర్వేని వరద బాధితులు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్రభుత్వం ద్వారా నుంచి కూడా అదే